హలో ఫ్రెండ్స్, భీమవరంలో అల్లూరి విగ్రహం 30 అడుగుల ఎత్తు, 3 కోట్ల ఖర్చు, 15 టన్నుల బరువు. ఆ విగ్రహం ఏంటో మనం భీమవరం వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయో మరి వాటిని కూడా చూసి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని సందర్శించి ఆ వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రిటిష్ తెల్లదొరలని ఎదిరించి భారతకు స్వాతంత్ర సాధనలో బీజాలు వేసిన విప్లవ వీరుల్లో అల్లూరి సీతారామరాజు కూడా ఒకరు. ఆయన జన్మించి 125 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా భారత్కు స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన వేళ నిర్వహించిన ఆజాద్గా అమృత మహోత్సవ వేడుకల్లో ఈ విప్లవ వీరుడికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఘన నివాళి అర్పించారు. గత సంవత్సరం జూలై 4న భీమవరంలో భారీ విగ్రహావిష్కరణతో ప్రధాని మోదీ అల్లూరికి నివాళులు అర్పించారు. ఈ విగ్రహ ప్రత్యేకతలు ఇప్పుడు మనం ఇందులో తెలుసుకుందాం. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించిన అల్లూరి విగ్రహాన్ని 30 అడుగుల కాంస్య విగ్రహం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని 34వ వార్డు ఏఎస్ఆర్ నగర్లోని మున్సిపల్ పార్కులో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం ఆవిష్కరణ ప్రధాని మోడీ ఆవిష్కరించారు. అల్లూరి సీతారామరాజు విగ్రహానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ విగ్రహాన్ని దాదాపు 3 కోట్ల ఖర్చుతో 15 టన్నుల బరువుతో నిర్మించారు. పాలకొల్లు మండలం అగర్రు గ్రామానికి చెందిన అల్లూరి సీతారామరాజు సహకారంతో దీన్ని తయారు చేయించారు. ఈ విగ్రహం 30 అడుగుల ఎత్తు ఉంది. అల్లూరు విగ్రహాన్ని ఎత్తులో నిర్మించిన కాంక్రీట్ దిమ్మపై నిలబెట్టారు. విగ్రహం ఆవిష్కరణ పార్కును అందంగా తీర్చిదిద్దడానికి క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో పనులు జరిగాయి. అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా భీమవరం ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాయి. క్షత్రియుల జనాభా ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో అయితేనే ఈ విప్లవ వీరుడు విగ్రహావిష్కరణ బాగుంటుందని అంతా భావించారు. దీంతో పాటు మన్యం వీరుడు పుట్టిన ప్రాంతం కూడా ఇక్కడే ఉంది. దీంతో ఈ కార్యక్రమానికి భీమవరం వేదికయింది. విప్లవం పేరుతో చెబితే వెంటనే టక్కున గుర్తొచ్చేది విప్లవ వీరుడు, తెలుగు జాతి ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు. బ్రిటిషర్లను గడగడలాడించి వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టించిన వీరపుత్రుడు, భరతమాత ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు. అల్లూరు పేరు చెబితే మన్యం పులకిస్తుంది, గుండె ఉప్పొంగిపోతుంది. ఆ పేరు మన్యానికి విప్లవ నినాదం, ఉప్పొంగే ఆవేశానికి ప్రతీక. అల్లూరి ఉరకలెత్తించే ఉత్సాహం, తెల్లదొరల పెత్తనానికి ఉత్పన్నం లాంటిది. ఆయన పేరు అడుగు పిడిగై మాట తోటగా పేలి తెల్లవాడి గుండెల్లో నిద్రించిన పౌరుషాగ్ని మన అల్లూరి విప్లవ విధానం. నినాదమై ఒళ్ళు గొగ్గురు పొడిచే సన్నివేశమైంది. నీలో దేశభక్తిని పొదుకొల్పే అది అల్లూరి సీతారామరాజు సరిగ్గా 99 ఏళ్ల క్రితం విప్లవ జ్యోతి మన నుంచి దూరమైంది. అల్లూరి సీతారామరాజు వర్ధంతి వేడుకలు తెలుగు రాష్ట్రానికి ఘనంగా జరుగుతున్నాయి. 1922 ఆగస్టు 22న ఆరంభమైన ఈ మన్యం వీరుని విప్లవ పోరాటం 1924 జూలై మొదటి వారంలో అంతమైంది. సీతారామరాజు తల్లి 1953 ఆగస్టు 30న తన 77వ ఏట మరణించింది. అతని సోదరి సీతమ్మ భీమవరంలో 1964 జూలై 8న కన్నుమూసింది. మే 7వ తేదీ వచ్చిందంటే అల్లూరి సీతారామరాజు గుర్తుకు వస్తారు. సరిగ్గా 99 ఏళ్ల క్రితం ఆయన దేశం కోసం పోరాడి బ్రిటిషర్ల తుపాకీ గుళ్లకు కన్నుమూసి వీరమరణం పొందారు. అప్పటికి ఇప్పటికీ ఆయన దేశ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. అల్లూరి సీతారామరాజు జూలై 4, 1897న ఆంధ్రప్రదేశ్లోని భీమవరం సమీపంలోని మొగళ్ళు అనే గ్రామంలో జన్మించారు. ఆయన తన ప్రాథమిక పాఠశాల విద్యను తన స్వగ్రామానికి సమీపంలో వివిధ ప్రదేశాలలో పూర్తి చేశారు. మరియు తన ఉన్నత పాఠశాల మరియు విశ్వవిద్యాలయ విద్యను అభ్యసించడానికి 15 సంవత్సరాల వయసులో విశాఖపట్నం వెళ్ళారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రంప నాయకత్వం వహించేందుకు అల్లూరు ఉత్తమంగా గుర్తుండిపోతాడు. దీనిలో అతను విదేశీయులపై తిరుగుబాటు చేయడానికి విశాఖపట్నం మరియు తూర్పుగోదావరి జిల్లాల గిరిజనుల ప్రజలను సంఘటితం చేశాడు. అతను బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటానికి బెంగాల్ విప్లవకారుల నుండి ప్రేరణ పొందారు. అల్లూరి సీతారామరాజు రంప తిరుగుబాటు 1922 మరియు 1924 సంవత్సరాల మధ్య జరిగింది. అల్లూరి మరియు అతని మనుషులు అనేక పోలీస్ స్టేషన్లపై దాడి చేసి అనేక మంది బ్రిటిష్ అధికారులను హతమార్చారు మరియు వారి యుద్ధం కోసం ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రిని దొంగిలించారు. మద్రాసు అటవీ చట్టం 1882 గిరిజన ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసింది. బ్రిటిషు వారిని ముప్పు తిప్పలు పెట్టిన అల్లూరిని చివరకు
పట్టుకోగలిగారు. వారు అతన్ని చెట్టుకు కట్టివేసి 7 మే 1924 కాల్చి చంపారు. ప్రజలు ఆయన్ని మన్యం వీరుడు బిరుదుతో సత్కరించారు. ఈ గొప్ప దేశభక్తిని స్మరించుకోవడం అందరి కర్తవ్యం. 1986లో అల్లూరి సీతారామరాజు స్మారక స్టాంపును ఇండియా పోస్ట్ విడుదల చేసింది. కేవలం 27 ఏళ్ల వయసులోనే నిరక్షరాస్యుల, నిరుపేదల, అమాయకుల ఆయన అనుచరులతో చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మహాశక్తిని ఢీకొన్నాడు. విప్లవ వీరులు, స్వాతంత్ర సమరవీరులకు అల్లూరు ఒక స్ఫూర్తి. సీతారామరాజు విగ్రహాలు తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల ప్రతిష్ఠించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గత ఏడాది అల్లూరి సీతారామరాజు 125వ హాజరై ఆ మన్యం వీరుడికి ఘన నివాళులు అర్పించారు. ఆజాద్ కా అమృత మహోత్సవంలో భాగంగా ఈ వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహం అందరికీ స్ఫూర్తినిస్తుంది. అల్లూరి పోరాట స్ఫూర్తిని ప్రధాని కొనియాడారు. అల్లూరి మరణం లేని విప్లవ వీరుడు, తెలుగు జాతికి, దేశానికి స్ఫూర్తి ప్రదాత, అడవి బిడ్డలకు ఆరాధ్య దైవం. అదే ఈ అల్లూరి సీతారామరాజు స్మారక స్తూపం విగ్రహం. చూస్తూనే ఉండండి సేజ్ మీడియా.